హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనకి ఈ వీడియోలో చూపించబోయే కర్రీ పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ అండి. ఇదిగోండి జీడి గింజలను అయితే నేను తీసుకున్నాను. ఇవి తీసుకొచ్చిన తర్వాత 2 days ఇంట్లోనే ఉంచానండి. ఇవి 2 days ఉంచిన తర్వాత వీటిని అయితే కోస్తున్నాను. ఎందుకంటే తీసుకొచ్చిన వెంటనే వీటిని అయితే కోయకూడదండి, ఎందుకంటే వాటిలో జీడి అంటుకుంటుంది, పిక్క అయితే గమ్మున ఊరదండి. ఇదిగోండి వీటిని కోయడానికి అయితే రాతి ముగ్గు అయితే తీసుకున్నారు మా అత్తయ్య గారు. 2 చేతులకి రాతి ముగ్గులు అయితే రాసుకొని ఈ గింజలు అయితే ఈ విధంగా కోస్తున్నారండి. చూసారా గింజ అయితే ఎలా ఉందని. ఇదిగోండి దీంట్లోంచి అయితే చాకు పెట్టి తీస్తున్నారు. దీనిపైన పొర లాంటిది ఉంటుందండి, అది కూడా తీసుకోవాలి. ఆ పొరతోటి అయితే మనం జీడి గింజను అయితే జీడిపప్పును అయితే వేసుకోకూడదు, నోరు పొక్కిపోతుందండి. ఆ పైన ఉన్న పొర కూడా తీసుకోవాలి. ఇదిగోండి ఇలా తీస్తుంటే వెంటనే వచ్చేస్తుంది కదండి. ఇది ఈజీయే కానీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ. అలాగని ఈ జీడిపప్పుతో కర్రీని అయితే మిస్ అవ్వకూడదు, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి. ఇదిగోండి ఫైనల్గా అయితే జీడిపప్పుని అయితే తీసేశారు. చాలా టైం పట్టిందండి అత్తయ్య గారికి అయితే. ఇదిగోండి పప్పు అయితే ఈ విధంగా వచ్చింది కదా, పైన పొర కూడా తీసేశారు. ఇదిగోండి అక్కడక్కడ కొంచెం కొంచెంగా ఉంది, బర్ అయితే పర్వాలేదు. అదైతే ఇప్పుడైతే మటన్ తీసుకుందాం. మటన్ అయితే 300 grams అయితే నేను తీసుకున్నానండి. మటన్ చూసారా ఏ విధంగా ఉందని. ఈ 300 gramsకి ఈ చిన్న కప్పుడు జీడిపప్పు అయితే సరిపోతుంది. అంటే ఇదే క్వాంటిటీలో వేసుకోమని కాదు, తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఈ క్వాంటిటీకి ఇది చెప్తున్నానండి. ఇదిగోండి పప్పు అయితే ఎలా ఉందో చూసారు కదా. ఈ మటన్కి ఈ సైజ్ కప్లో జీడిపప్పు అయితే సరిపోతుందండి. జీడిపప్పు, ఈ పచ్చి జీడిపప్పుని చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కానీ ఈ జీడిపప్పు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా కర్రీ అయితే మనం మటన్ జీడిపప్పు కర్రీ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఇదిగోండి మటన్ అయితే నేను కడుక్కొని ఒక కుక్కర్లోకి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని విజిల్ వేయించుకున్నాను. అలాగే పక్కనే పాన్ పెట్టుకొని చిన్నవి 3 onions తీసుకున్నాను. అవి చిన్న చిన్న ముక్కల కింద పోసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. దాంట్లో చిటికెడు పసుపు వేసుకొని పూర్తిగా కలిసేంత వరకు కలుపుకున్నానండి. అలాగే దీంట్లో సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి, మటన్ కర్రీ కదా, ఎక్కువైతే తినలేము. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలని అయితే. మనం ఆల్రెడీ విజిల్స్ వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి మటను. ఇదిగోండి ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మటన్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. మటన్ జీడిపప్పు కర్రీ అంటే చాలామందికి తెలిసిన విషయమే. ఇది తెలియని వాళ్ళు ఉంటారు కదండి, ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఇదిగోండి ఉడికించిన మటన్ అయితే దీంట్లో వేసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఇంకా వాటర్ అయితే యాడ్ చేయవలసిన అవసరం లేదు. దీంట్లోని మసాలా కారం కూడా వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ ముందు వేసుకున్నాం కనుక ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలండి. గరం మసాలా అండి, అన్నీ కలిపిన మసాలా, అది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. అది కొంచెం వేస్తే సరిపోతుంది, టేస్ట్ అయితే బాగా వస్తుందండి. ఎందుకంటే కారం కూడా యాడ్ చేస్తున్నాను, మీకు టేస్ట్కి తగినంతగా వేసుకోండి. తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మళ్ళీ మనం తీయలేం కదండి, చూసుకొని వేసుకోండి. ఇదిగోండి వాటర్ ఉన్నాయి కాబట్టి ఇది ఉడుకుతుంది. ఒక 10 minutes హైలో ఉంచేసి మూత పెట్టేసుకుందాం. 10 minutes అయిన తర్వాత చూసారా ఎగిరింది కదండి, ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ ఉండగానే మనం పచ్చి జీడిపప్పుని అయితే వేసుకోవాలి. ముందైతే వేసుకోకూడదండి, ఎందుకంటే పచ్చి జీడిపప్పు చాలా త్వరగా ఉడుతుంది, మళ్ళీ స్మాష్ అయిపోతుందండి, తినలేము, పేస్ట్ కింద అయిపోతుంది. ఈ విధంగా వాటర్ ఉండగా వేసుకుంటే మనకి కర్రీ అయితే మంచి టేస్ట్ వస్తుందండి. చూసారా ఇది ఇలా కలుపుకొని మీడియంలో పెట్టిన గ్యాస్ అయితే మూత పెట్టేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా బాగుంటుందండి. ఇదిగోండి మూత పెట్టేసుకున్నాం. ఒక 5 minutes అయిన తర్వాత చూసారా ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసాను దీంట్లో. ఇదిగోండి డ్రై అయిపోయింది కదండి, ఇంక దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు.
కానీ ఒకసారి స్టవ్ ఆఫ్ చేసే ముందు సాల్ట్ కారం అవన్నీ సరిపోయో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, కొంచెం వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ కర్రీ అయితే ఎవరు మిస్ అవ్వకండి. పచ్చి జీడిపప్పు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. మామూలు జీడిపప్పుతో కంటే పచ్చి జీడిపప్పుతో చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఈ కర్రీ టేస్ట్ తెలుసున్న వాళ్ళైతే ఖచ్చితంగా 3 టైమ్స్ అయినా వండుకుంటారు ఈ సీజన్లో. ఇదిగోండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మటన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇంకా అసలు ఆగలేరు, ఖచ్చితంగా చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మటన్ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది.